ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు వచ్చేసి ఇక్కడ కోడి పిల్లలు చూస్తున్నారు కదా, హౌ టు టేక్ కేర్ కలర్ చిక్స్. ఇలా కలర్గా ఉన్న కోడి పిల్లల్ని ఏం టేక్ కేర్ తీసుకోవాలి, వీటికి చచ్చిపోకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ వీటిని మీరు తెచ్చుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే, వీటికి మీరు ఎక్కడైనా కొనుక్కొని వస్తారు కదా మార్కెట్లో ఉంచి, ఆ మార్కెట్లో ఉంచి కొనుక్కొని రాగానే మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ వీటికి మీరు ఫుడ్ అనేది పెట్టాలి. ఫుడ్ అంటే మీరు రోజు వండుకునే రైస్ ఉంటుంది కదా, రైస్ పెట్టాలి. మీరు వాటిని కర్రీలో కలిపి పెట్టాలి. కర్రీలో రైస్ కలిపి పెట్టాలి, అప్పుడే తింటావి ఇవి. లేదా మనం ఉత్తి వైట్ రైస్ పెట్టామనుకోండి, ఇవి అసలు తినవు. కర్రీలో కలిపి పెడితేనే అసలు తింటాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఇవే తాగుతాయి. మీరు షాప్ దగ్గర నుంచి కోడి పిల్లల్ని తెచ్చుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ వీటికి ఫుడ్, వాటర్ పెట్టాలి. ఆ తర్వాత మీరు ఏమన్నా పనులు చేసేటప్పుడు ఇవి మీ వెనకాల ఉరుకొస్తాయి. బొమ్మలు కానీ రాడ్లు. మనం ఒక్కోసారి ఏమన్నా చిన్నపిల్లలు ఉంటే బొమ్మలు అవి విసిరేస్తారు. బొమ్మలు కానీ అవి విసిరేస్తారు. అవి విసిరేసేటప్పుడు వీటికి తాకితే ఇవి చచ్చిపోవడం జరుగుతుంది మనకి. అందుకని టేక్ కేర్గా ఉండాలి. మనం వీటిని నడిచేటప్పుడు మన వెనకాల ఉరికొస్తాయి ఇవి, అప్పుడు కూడా టేక్ కేర్ తీసుకోవాలి. మనం వీటిని చూసుకుంటూనే మనం వెళ్ళాలి. ఈ టేక్ కేర్ అనేది మీరు పాటించాలి. ఇది తిన్న తర్వాత ఇది కొంచెం పెంట వేస్తుంది. ఆ పెంటను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, లేదంటే వీటికి రోగాలు అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవైతే మనుషులు అంటే మనం ఉన్నప్పుడే ఇవి అరవకుండా ఉంటాయి. మనం ఎట్టన్నా వెళ్ళామనుకో వీటిని వదిలేసి, అప్పుడు ఇవి బాగా అరుస్తాయి. మనుషులు ఉంటేనే ఇవి కొంచెం ఆడుకుంటాయి. లేదంటే మీరు ఎట్టన్నా వెళ్ళేటప్పుడు ఏదైనా బాక్స్ తీసుకొని దాంట్లో పెట్టండి. ఆ బాక్స్ తీసుకొని మొత్తం క్లోజ్ చేసేయండి చీకటిగా ఉండేటప్పుడు. అట్లా క్లోజ్ చేస్తే అవి ఏంటంటే పండుకుంటాయి అరవకుండా. మళ్ళీ వచ్చినప్పుడు మనం మళ్ళీ వీటిని వదిలిపెట్టాలి. మీరు మీ డాబా పైన పొద్దున్నే తీసుకొని వచ్చి సన్లైట్కి పెడితే వీటికి కొంచెం శక్తి అనేది వస్తుంది. ఈ టేక్ కేర్ మీరు తప్పకుండా పాటించాలి, లేదంటే మీరు మీ కోడి పిల్లల్ని చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే మేము ఈ కోడి పిల్లల్ని పెంచగలం అనుకుంటేనే తీసుకోండి, లేదంటే తీసుకోకండి. ఈ కోడి పిల్లలకి ఇట్లా చాలామంది అంటున్నారు, ఈ కోడి పిల్లలు ఎంబటే చచ్చిపోతాయని అంటున్నారు. అందుకనే వీటిని తీసుకోరు. ఎందుకు చచ్చిపోతున్నాయి అంటే, మీరు వాటిని టేక్ కేర్ తీసుకోరు. మంచిగా టేక్ కేర్ అస్సలు తీసుకోరు. వాటిని ఎట్లా పడితే అట్లా వదిలేస్తారు, ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు. అలా చేస్తారు మీరు. అలా చేస్తే కోళ్ళు అనేది ఎంబటే చచ్చిపోతాయి. మెయిన్గా పందికొక్కులు ఎలకలు ఉండే చోట్ల పెట్టద్దు. మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేసాం. ఇప్పుడనే కాదు, మేము ఇంకా టూ టైమ్స్ తెచ్చుకున్నాం. మేము అప్పుడు తెచ్చుకున్న తర్వాత మాకు ఎలకలు తినేసాయి, పందికొక్కులు అవన్నీ వచ్చేసాయి. అవన్నీ వచ్చి తినేసినాయి. వీటి మీద మీరు బాగా టేక్ కేర్ తీసుకోవాలి. పిల్లులు కానీ ఏమన్నా తినేస్తాయి. వీటిని మీరు ఏం చేయాలంటే ఇంట్లో పెట్టుకోవాలి. పిల్లులు, పందికొక్కులు అలా ఉన్నవారు వీటిని అస్సలు పెంచొద్దండి. పెంచితే మీరు కనుక బాధపడతారు. ఇవి చనిపోతాయి, పందికొక్కులు అలాంటివి ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేసాము ఆల్రెడీ. అందుకనే మేము మీకు చెప్తున్నాము, ప్లీజ్ దయచేసి ఈ కోడి పిల్లల్ని మీరు కాపాడుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మావి 2 కోడి పిల్లలు. మేము వీటిని రోజు టేక్ కేర్ మేము చెప్పిన విధంగానే టేక్ కేర్ తీసుకుంటాము. పొద్దున అవ్వంగానే వీటికి డాబా పైన వదిలేస్తాం. ఇప్పుడు చూడండి ఎలా వెళ్తాయో, ఆడుకుంటాయండి. చూడండి, బయట వదిలేస్తాం. ఇవి 2 తీసుకోవాలండి. ఒకటే తీసుకుంటే ఆడుకోలేవండి. 2
2 తీసుకుంటేనే ఫ్రెండ్స్ అయ్యి ఆడుకుంటాయి. మేము ఇంకా 3 తీసుకున్నాము. అది దానికి నేను చెప్పాను కదా చిన్నపిల్లల బొమ్మలు అవి ఇసిరేస్తారని. మా మమ్మీ ఊడుస్తుంటే రాడ్ అడ్డు వచ్చింది. ఆ రాడ్ చూసుకోకుండా మా మమ్మీ పడేసింది. అయితేనేమో అది వచ్చి కరెక్ట్గా మెడ మీద పడ్డది. అందుకనే ఇంకో కోడిపిల్ల చచ్చిపోయింది. ఇప్పుడు 2 ఉన్నాయి, మేము 3 తీసుకున్నాము. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయో. మేము ఏం చేసామంటే మేము ట్రీస్ గురించి ప్లాంట్స్ గురించి చెప్తాం, కానీ వీటి గురించి చెప్పాం కదా, అంటే ఇవి చచ్చిపోతాయి అని చాలామంది అంటారు. అందుకనే మేము ఇప్పుడు చెప్పాం మీకు కేర్. చూడండి ఇది మా డాబా అండి, మంచిగా ఆడుకుంటాయండి. 2 ఎప్పుడు కలిసే ఉంటాయండి మా దగ్గర. ఇంకో విషయం ఏంటంటే వీటికి మీరు గడ్డి దగ్గర వాటి దగ్గర వదిలేస్తే చదువుతుంటే చాలా బలం అండి. వీటికి చాలా బలం వస్తుంది. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి.